జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర టెన్షన్, కొలతలు వేస్తున్న అధికారులు. ఏ క్షణమైన ఫామ్ హౌస్ ను కూల్చివేసే ఛాన్స్. ఓవైసీ సోదరులు 12 ఎకరాలు కబ్జా చేశారు. సీఎం భయపడకుండా ముందుకెళ్లాలన్న రాజా సింగ్. హైడ్రా కూల్చివేతలు సరికాదన్న పట్నం మహేందర్ రెడ్డి. అక్రమ నిర్మాణాలుంటే మేమే కూల్చేస్తామన్న ఎమ్మెల్సీ. కూల్చివేతలకు అడ్డొస్తే బుల్డోజర్లను ఎక్కించాలి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. హైడ్రా కమిషనర్కు భద్రత పెంపు. రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంచిన ప్రభుత్వం. ఏపీలో రూట్ మార్చిన జగన్. నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో భేటీకి రెడీ. ఎమ్మెల్సీ కవితకు బెయిల్. సంబరాల్లో బీఆర్ఎస్ గ్రాండ్ వెల్కమ్ పలకనున్న నేతలు. కవిత బెయిల్పై హీట్ ఎక్కిన పాలిటిక్స్. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్. స్పీడ్ వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి దామోదర, సిఎస్ శాంతికుమార్. జనసేన కార్యాలయానికి ఫిర్యాదుల వెల్లువ. సమస్యలు పరిష్కరించాలన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. సెప్టెంబర్ 2న పండుగల ఊరువాడ కార్యక్రమం. క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్తో కార్యక్రమాలు. ఏలూరులో వైసీపీకి భారీ షాక్. టీడీపీలోకి ఏలూరు మేయర్ దంపతులు. నెల్లూరు జిల్లా కావలిలో అక్రమ కట్టడాల కూల్చివేత. మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అక్రమ నిర్మాణాలు నేలమట్టం. పల్నాడు జిల్లాలో రైతుల ఆందోళన. రోడ్డు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్. నీతి ఆయోగ్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ. వికసిత్ ఏపీ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చ. తన ఇంటి ముందు వేసిన చెత్తపై కడప మేయర్ ఆగ్రహం. టీడీపీ శ్రేణులు చెత్త వేయడం దారుణమన్న సురేష్ బాబు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 20 మంది విద్యార్థులకు అస్వస్థత. మంత్రి తుమ్మల కాన్వాయ్ను అడ్డుకున్న రైతు సంఘ నేతలు. రైతు రుణమాఫీ అందరికీ వర్తింపచేయాలంటూ ఆందోళన. సంగారెడ్డి జిల్లాలో 83 కేజీల గంజాయి స్వాధీనం. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. తెలంగాణలో విష జ్వరాలపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్. రాష్ట్రంలో డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందన్న మాజీ మంత్రి. ఆటోలో 25 తులాల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న దంపతులు. గంటల సమయంలో కేసును ఛేదించిన పోలీసులు. రేపే తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన. బీసీ నేతనే పీసీసీ చీఫ్గా నియమించే అవకాశం. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు ప్రజాపాలన. రేషన్ కార్డ్, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ. మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఏపీ హోంమంత్రిని కలిసిన సుగాలి ప్రీతి తల్లి.
కేసును సిఐడి విచారణకు అప్పగిస్తామని హామీ.